మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. వేదిక మీద ఉండబడిన అధికారులు, డిఎల్పీ గారు, మిగతా మండల అధికారులు, ఇక్కడికి వచ్చిన అందరికీ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికంటే నేను అత్యంత సంతోషపడుతున్నా. ఇక్కడ కారణం ఏమందంటే 1989 నుంచి 94 మధ్యలో ఈ భూమిని స్వర్గీయ పాండ్యం ఎర్రమరెడ్డి గారి భూమి కొని ఇక్కడ వీళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది. ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం ఇల్లు. అప్పుడు యానాదులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ యానాది కాలనీ పేరుతో నామకరణం జరుగుతూ ఉంది. అదే పేరే కంటిన్యూగా వస్తూ ఉంది. కాబట్టి ఇంత నేను ఎమ్మెల్యేగా 25 సంవత్సరాల గతంలో ఒక 20 గ్రామాలలో కొత్త కాలనీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అమృతానగర్ ఉంది, పెద్ద ఒక 7,000 ఓట్లు ఉన్నాయి, పెద్ద టౌన్షిప్ మాదిరి ఉంది. అదే కాదు కొత్తపేట ఉంది, గోపవరం ఉంది. ప్రతి గ్రామంలోనూ ఒక కాలనీ కట్టినా. ఆ కాలనీకి అంత ప్రభుత్వం ఇల్లు ఇచ్చినాం. అన్ని ఇల్లు ఇచ్చినందుకు ఎవరు గతంలో ఇచ్చిన ఎవరు చేయనంత అభివృద్ధి చేసినారని నేను మనసులో బాగా సంతోషపడుతుంటా ఇప్పుడు కూడా. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ కాలనీ నేను కొత్తగా ఇల్లు ఇచ్చినప్పుడు ప్రభుత్వం ఇళ్లలో చాలా చిన్న ఇల్లుగా కట్టుకొని ఉన్నారు. కొంతమంది కొట్టాలు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు చూస్తే పొద్దుటూరులో ఒక ఏదో హోమస్పేట, శ్రీరాములపేట వీధిలాగా కనపడతా ఉంది. అన్ని కూడా మంచి మిద్దెలు కట్టుకున్నారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, పూల చెట్లు వేసుకొని అత్యంత సౌకర్యవంతంగా ఉంది ఈ యానాది కాలనీ. కాబట్టి ఇంత మంచి కాలనీలు నా ద్వారా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు ఇంత అభివృద్ధి చెందిందనే దానికి నేను చాలా సంతోషపడుతుంటా అప్పుడప్పుడు కూడా. ఇంతకంటే ఏం కావాలా నాకు? ఈ మంచి పనులు చేసినామది ఒకటే పెద్ద ఆత్మసంతృప్తి. ఉపాధ్యాయుడు తన స్కూల్లో చదువుకునే పిల్లవాడు ఏదైనా గొప్ప పొజిషన్కి పోతే అతను నా దగ్గర చదువుకొని ఇంత గొప్పవాడైనాడు కదా అనే సంతోషం ఆ టీచర్కు అమితంగా ఉంటుంది. కాబట్టి నేను కూడా 20-25 గ్రామాలలో ఇటువంటి కాలనీలు ఏర్పాటు చేసి అక్కడంతా కూడా మంచి ఇల్లు కట్టించి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈరోజు స్వచ్ఛ రథం కార్యక్రమం అనేది పెట్టినారు. మనం వెళ్ళి ఏం చెప్పినా కూడా ఎంత నాగరికత వైపు మనం పోతా ఉండబడినా, మన ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉండబడినప్పటికీ కూడా మనకందరికి ప్రతి ఒక్కరికి ఏదైనా ఒక ప్లాస్టిక్, ఏదో పనికిరాని పేపర్ ఉంటే రోడ్లు వేస్తూ ఉంటాం. ఎంత అభివృద్ధి చెందిన ప్రాంతాలు కూడా ప్రకృతిలో కూడా ఈ రోజుకు పెద్ద ఒక 100 ఏళ్ల నుంచి ఉండబడిన వీధుల్లో కూడా ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. ప్లాస్టిక్ పేపర్ ఏదో చెత్త చెదారము రోడ్ల మీద వేయడం చేస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ప్లాస్టిక్ వ్యర్థానికి మీ దగ్గర ఇంట్లో ఉంచుకుంటే 2 రోజులు 3 రోజులు పాలది కానీ, పాలు తెచ్చుకునే కవర్ కానీ,
అది ప్లాస్టిక్ బాటిల్, నీళ్ళ బాటిల్ కానీ, పాల ప్యాకెట్లు, ప్యాకింగ్ కవర్లు, ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనం ప్లాస్టిక్ తీసుకొచ్చుకుంటున్నాం. కొత్తగా ఏమైతుందంటే ప్లాస్టిక్ ఎంత ప్రభుత్వం నిరోధించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా దొంగచాటుగా ప్రభుత్వం మన పొద్దుటూళ్ళు అమ్ముతున్నారు. అమ్మే దాంట్లో కొంతమంది ఏం చేస్తారంటే కాఫీ, టీ కూడా దాంట్లో తీసుకొని వచ్చి తాగుతున్నారు. ఎంత విషతుల్యమంటే తాగడమే అంత మనం తాగిన దాని వల్ల ఆ వ్యాధులను సొంతంగా కొని తెచ్చుకునే పరిస్థితి ఉంది. అటువంటి ప్లాస్టిక్ ను లేకుండా చేయాలని ప్రభుత్వం నిరంతరము ప్రయత్నం చేస్తూ ఉండబడినప్పటికీ కొంత బ్లాక్ మార్కెట్ వాళ్ళ అధికారులు, కొంతమంది లంచగొండ అధికారులు వాళ్ళని ప్రోత్సాహం ఇచ్చి ప్లాస్టిక్ అమ్ముతున్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్లాస్టిక్ కొంత వ్యర్థంగా పారేసేదాని కోసం కొంత మీ దగ్గర ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు కొని మీకు డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులతో ఏదో మనం కొన్నింత డబ్బు రాకపోయినా ఏదో సగమో 25 దాంట్లో వస్తే ఒక నెలకు అది కూడా ఒక 100-150 రూపాయలు మనకు వచ్చే పరిస్థితి ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వీటన్నిటి కూడా వీధుల్లో పారేసి అవి మన మురుగు కాలం వెళ్ళబడి నీళ్ళు ఆపకుండా, మురుగు చేరుకోకుండా ఇవన్నీ కూడా మనం కొనుగోలు చేస్తే మీరు కొంత డబ్బులు ఇస్తారంటే మనం అందరము 10 రూపాయలు డబ్బులు వస్తామంటే పారేయకుండా దాచిపెట్టుకొని వాళ్ళకి అమ్ముకుంటున్నాం. ఈ పరిస్థితి కల్పించే దానికోసం పొద్దుటూరులో చాలా ఉపయోగపడే దానికోసం ఇది పెట్టింది. మళ్ళా మున్సిపాలిటీ వాళ్ళు కానీ, పంచాయతీ రోజులు కానీ వాళ్ళు మామూలుగా రోడ్లు క్లీన్ చేసేటప్పుడు మన ప్లాస్టిక్ కాలువలో పడిందంటే నీళ్ళని ఆపేస్తారు. నీళ్ళని ఆపకుండా దానికి ఒక చెత్త అడ్డం పడి కొంతకాలానికి అదంతా బాగా నిండిపోయే పరిస్థితి వస్తుంది. అట్లా పరిస్థితి లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద, పట్టణంలో కూడా, టౌన్ లో కూడా. మీరందరూ కూడా ఇంత నాగరికంగా మనం ఇల్లు కట్టుకొని మంచి రోడ్లు వేసుకొని బాగా అభివృద్ధి చెందే పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనది కాదులే, మనం పోతాంటాం అనుకోండి ఆ రోడ్డు పడి ఒక ప్లాస్టిక్ పేపర్ ఏదన్నా ఉంటే తీసుకొని పక్కన వేస్తే దాని వల్ల నష్టం ఏం రాదు. అయితే ఎన్ని పడి ఉన్నా కూడా ఇవన్నీ మనం చూసుకొని దాన్ని పట్టించుకోకుండా పోతుంటాం. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాలన్నీ మనకు ఏర్పాటు చేసి ఇంకా అభివృద్ధి మనం పదంలో ప్రయాణించాలని ఒక మంచి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ లో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మనం కూడా ఇవన్నీ ఉపయోగించుకొని దానివల్ల లబ్ధి పొంది ఇతరులకు అసౌకర్యం లేకుండా ఉండే పరిస్థితుల్లో మనం నిరంతరం జీవనంలో మనం పాటించాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇటువంటి సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. మరి ఇంత పెద్ద కాలనీ ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఎందుకంటే నేను సొంతంగా ప్రభుత్వం ద్వారా భూమిని స్వర్గీయ పాలెం వీరమరెడ్డి గారికి కల్పించి ఇక్కడ కాలనీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కాలనీలో మొట్టమొదటి వచ్చినప్పుడు అంతా ఇల్లు వేసుకొని చాలా మంది, నేను అప్పుడప్పుడు ఈ కాలనీ నిర్మాణం అయ్యేటప్పుడు చాలా సార్లు వచ్చేవాడిని. ఎందుకంటే కొత్త కాలనీ ఎట్లా జరుగుతుంది అని ప్రభుత్వ ఉద్యోగులు చెప్పి కొంతవరకు రోడ్లు, మంచినీళ్లు, కరెంటు వెంటనే ఇప్పించినాం. ఇల్లు వేసుకొని మొదలు పెట్టిన తర్వాత కరెంటు, మంచినీళ్లు వెంటనే ఇప్పించడం కూడా జరిగింది. ఇక్కడ వచ్చి కాపురాలు ఉంటే నీళ్లు లేకపోతే వాళ్ళు ఉండలేరు కదా, కరెంటు లేకపోయినా ఉండలేరు. కాబట్టి వెంటనే చేయడం జరిగింది. నిదానంగా కొంతకాలానికి రోడ్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా రోడ్డు లేదనే పరిస్థితి లేదు. ఇప్పుడు యానాది కాలనీ నుంచి పై ప్రాంతం నుంచి వచ్చి నీళ్లు పడతాడే ఊరిలో, ఏమైనా కరెక్టేనా? ఆ నీళ్లు పడేదానికి ఇది ఎదుగుందంటే వాళ్ళు ఇట్లా ఉంది. మనం చిన్న చెట్టుపల్లి పొట్టిపాటికి పోతుంటే పొయ్య కొద్ది ఎత్తుంది, ఇది తగ్గులో ఉంది. పొలాల్లో నీళ్లు పెద్ద వర్షాలు పడినప్పుడంతా వచ్చి ఇక్కడ పెద్ద వర్షాలలో పడినప్పుడంతా నీళ్లు వచ్చి ఊరి మీదకి పడతా ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఆ పక్క అయితే ఒక డ్రైన్ తవ్వినాడు, కాలువ తవ్వినాడు. ఈ పక్క పై నుంచి వచ్చి పడే నీళ్ల కోసము ఒక వారం పడి ఒక డ్రైన్ వేసి పై నుంచి వచ్చి పడకుండా ఒక అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేయాలనే ఆలోచనలో ఉన్నాము. అది వచ్చే వర్షాల కాలం మీకంతా తప్పకుండా తయారు చేసి ఊరి మీద నీళ్లు పడకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మరి ఇంకా మీరు అందరూ ఎక్కడ కూడా ఒకటి కూడా నీళ్లు లేకుండా పడకుండా ఉండాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు ఎవరి కాలనీలో డ్రైన్ల కోసం పెట్టడం కూడా జరిగింది. అది త్వరలోనే మంజూరైన వెంటనే కాలువలో పనులు చేపట్టి చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఒకటి గమనించండి, మన పిల్లలకు ఆస్తులు సంపాదించేయాలనేది లేకుండా, భూమిని సంపాదించేయాలా, బంగారు సంపాదించాలని లేకుండా మీ పిల్లలందరినీ బాగా చదివించండి.
ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ బాగా చదివించండి. వాళ్ళు చదువుకుంటే మనం సంపాదించే బాగా చదివించగలిగే ప్రయోజకులైతే మనం సంపాదించిన డబ్బుతోనూ మనం సంపాదించిన భూములతోనూ వాళ్ళకి అవసరం లే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్లల్ని అనుకోకుండా మగపిల్లవాడిని చదివియాలని అనుకోకుండా ఆడపిల్లలను మగపిల్లలను అందరినీ సమానంగా చదివించండి. ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే బాగా ఖచ్చితంగా బాగా పనిచేస్తున్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడనే డిఎల్ మేడం మనం మహిళనే ఇలా సిన్సియర్ గా ఉద్యోగం చేస్తుంది. దానికి కూడా నేను సంతోషించాలి. కాబట్టి మన పిల్లల్ని కూడా బాగా చదివించి అందరికీ ప్రయోజకులను చేయాలా. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.